మంచి సమయంలో కూడా తలుచుకోకూడదు, ఇలాంటి సమయంలో కూడా తలుచుకోకూడదు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఆయన అధికారంలో ఉండగా కూడా రాష్ట్రం బాగుపడుకోవాలని కోరుకోవాలా, ప్రతిపక్షంలో ఉండగా కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఇవాళ చూడండి, 5 సంవత్సరాల పాటు బుట్టమేరుని పట్టించుకోవాలా, సాగునీటి సంఘాలన్నిటిని కూడా రద్దు చేశారు, దానివల్ల డ్రైనేజెస్ కానివ్వండి, అదేవిధంగా చిన్న చిన్న కాలువలు కానివ్వండి, పంట కాలువలు కానివ్వండి, మొత్తం కూడా వాళ్ళ తూడుకాడుతో గాని మురుగుతో గాని నిండిపోయి ఉంది. ఈ విధంగా వ్యవస్థను మొత్తం కూడా చిన్న భిన్నం చేయటమే కాకుండా ఇవాళ కనీసం ఏదైతే జనవనరుల శాఖ ఉందో కనీసం అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి మంత్రులుగా పెట్టి సర్వనాశనం చేశారు వ్యవస్థను మొత్తం కూడా. ఇవాళ చూసుకున్నట్టయితే మేము కృష్ణా దిగువ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం. నవీన్ గారు, మాది తోట్లవల్లూరు మండలం. మేము నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగంతో కలిసి మొత్తం లంకలన్నీ కూడా తిరిగి వాళ్ళకి కావలసినటువంటి బోట్లు అరేంజ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సాంకేతికంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి నవీన్ గారు. గతంలో అయితే, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మా కృష్ణా నది మా ఊరి మీదకి వెళ్తుంది కాబట్టి మాకు ఒక అవగాహన ఉంది. ఈ వెళ్తున్నటువంటి సందర్భంలో గతంలో లాంచీలు ఉండే, పెద్ద పెద్ద పడవలు ఉండే. ఇవాళ చూసినట్టయితే వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ రాత్రి నిన్న మేము పడవలు తెప్పిస్తే సరైనటువంటి పడవలు లేవు. ఇందాక మీరు డిబేట్ లైవ్ లో మాట్లాడుతూ అన్నారు, అక్కడ మా లంకలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఎవరో చిక్కుపోయారంటే దాని గురించి నేను తప్పక మాట్లాడాను ఇవాళ. ఎందుకంటే మేము 98లో మాకు బాగా గుర్తు, నేను అప్పుడు మా ఊరికి బ్యాంక్ ప్రెసిడెంట్ గా మండల పార్టీ అధ్యక్షుడు కూడా 9,32,000 క్యూసెక్కులు వచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 2009లో వచ్చేప్పటికి మరి 10,90,000 క్యూసెక్కులు వచ్చింది. ఇవాళ 10 నుంచి 11 మధ్యన ఇప్పుడు ప్రజెంట్ నడుతుంది. 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే ఇవాళ ఒకసారి చూడండి, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్తో పాటు విశాఖపట్నం వెళ్ళారు. ఇవాళ కూడా చూసినట్టయితే నిజంగా మేము కూడా రాత్రి 1 గంట వరకు ఉండి ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లారగట్టెళ్ళి నేను ఇప్పుడే మళ్ళీ మీ డిబేట్ ఉందంటే డిబేట్ చేద్దామని చెప్పి వచ్చి నేను మనవాళ్ళకి కూడా చెప్పి కొంచెం నాకు ముందుల అవకాశం ఉండే, ఎందుకంటే చాలా మంది అక్కడ ఇబ్బందులు ఉండే, నాకు ఆ పడవలో మేనేజ్మెంట్ అంతా కూడా అధికార యంత్రాంగంతో కోఆర్డినేషన్ లో ఉండాలని కూడా నేను అడగటం మరి జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి, రాత్రి మరి కనీసం ఇంటికి వెళ్లకుండా 3 వరకు మొత్తం కూడా ఎక్కడైతే వరద బాధితులు ఉంటారో ఆ వరద బాధిత దగ్గరికే తిరుగుతున్నారు. 3 వచ్చిన తర్వాత కూడా కనీసం ఆయన రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతా ఉన్నారు. ఇవాళ ఆయన అభ్యర్థించాడు, మరి ఏదైతే ఈ అక్షయ పాత్ర కావచ్చు, అదే విధంగా విజయవాడలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, దాతలు కావచ్చు, మొత్తాన్ని కూడా ఆయన రాత్రి మరి మొత్తం ఒక్క నిమిషం కూడా పడుకోకుండా మొత్తం దీని మీదే ఈ బాధితులు ఎవరైతే ఉండారో వాళ్ళ బాధను ఆయన బాధగా తీసుకుని పనిచేస్తాం. ఇవాళ నిజంగా దీనికి కారణం ఎవరండి? గతంలో ఏబిఎంలో మీరు మరి ఆ బైట్స్ ఉండేది నాకు తెలియదు, నా దగ్గర అయితే ఉంది. ఏబిఎంలో బుడమేరుని అమ్మేస్తున్నారని చెప్పి పేపర్లు పుంకాలుగా రాశారు, మీ ఛానల్లో మీ పేపర్లోనే. మరి అవన్నీ చేసింది ఎవరు పట్టించుకోకుండా మరి బుడమేరు కొల్లేరు వెళ్లాల్సినటువంటి బుడమేరు ఈ రోజున విజయవాడకి తెగిపోయి రావడం వల్ల ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు విజయవాడ నగరవాసులకు వచ్చాయి. మరి దీన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పని పెట్టుకున్నాడంటే ఆ పని పూర్తి అయ్యేకి వెళ్ళరు. ఆయన ఒకటే చెప్పారు నిన్న కూడా, మీరు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మామూలు స్థితి వరకు వచ్చే వరకు నేను విజయవాడ నగరంలోనే ఇక్కడే ఉండి మీ మధ్యనే ఉండి మీకు ధైర్యం ఇస్తూ మీకు అన్ని నేనే చూసుకుంటూ ఏ అవసరం వచ్చినా సరే దేనికైనా సరే ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రి గారితో సహా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఆయన ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఇంత క్రైసిస్ ని ఆయన మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు. మంత్రులు మొత్తం కూడా చెప్పారు. ఇంత అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం, మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నా అంటే ఏం జరిగింది అనే విషయం ఇంత తెలిసినప్పటికీ వైసీపీ నేతలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. బుడమేరు పాపం ఎవరిదంటే మీరు అన్నట్లు కొల్లేరు వైపు వెళ్లాల్సింది, అక్కడ పూర్తి స్థాయిలో ఉప్పొంగి ప్రవహించడం కావచ్చు, సరిగా నిర్వహణ, కాలువల నిర్వహణ లేకపోవడం, గండ్లు పడ్డ ప్రాంతాల్లో పోడ్చకపోవడం, చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ గత 5 ఏళ్లలో విస్మరించారు. చాలా సందర్భాల్లో ప్రకృతి విలయం ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు మాకు నవీన్ గారు తోట్లవల్లూరు మండలంలో 8 లంక గ్రామాలు ఉంటాయండి. 8 లంక గ్రామాలు ఉంటాయి. మేము నిన్నటి నుంచి కూడా, ఎందుకంటే ఇలాంటి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంత అలర్ట్ చేస్తారంటే ఆయన మేము నిన్న మార్నింగ్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా దీని మీద కసరత్తు చేస్తూ లంక గ్రామాలకు వెళ్తూ మొత్తాన్ని వాళ్ళని తీసుకొస్తూ వాళ్ళకి కావాల్సిన భోజనాలు అరేంజ్మెంట్ చేస్తూ ఇవాళ అధికార యంత్రాంగం కూడా
చాలా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉంది. దానికి తోడు ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు